ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టు చేస్తుందని మండిపడింది. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో ఈడీ ఒక్క పైసా స్వాధీనం చేసుకోలేదు. ఇదే కాదు, గతంలో పలు కేసుల్లో ఆధారాలు చూపించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి కుంభకోణంలో ఈడీ తీరు ఇలానే ఉంటుందని మండిపడింది. ఏదో ఒక కేసు చూపి అరెస్టు చేయడం ఈడీకి అలవాటుగా మారిందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈడీ తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆధారాలు లేకుండా ఈడీ అరెస్టు చేస్తుందని కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ లో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోకుండా వారిపైన అభియోగాలు మోపడం పట్ల ఈడీ తీవ్ర స్థాయిలో మండిపడింది. జాతీయ దర్యాప్తు సంస్థలు కేవలం దర్యాప్తు సంస్థల్లాగా పనిచేయాలి తప్ప రాజకీయ కోణంలో పనిచేయకూడదనేటువంటిది పరోక్షంగా ఈడీకి చెప్పుకుంటూ వచ్చింది. గతంలో అనేక కేసుల్లో ఆధారాలు చూపించకపోవడం కాకుండా తరచుగా ఈడీ తప్పుడు కేసులు నమోదు చేస్తున్నటువంటి సందర్భాలు కూడా బయటకు వస్తున్నాయి. ప్రతి స్కామ్ లో ఈడీ తీరు ఇట్లానే కొనసాగుతుందంటూ కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అరెస్టు చేయడం అలవాటుగా మారింది. తర్వాత దాంట్లో రికవరీ లేకపోవడం, దానికి సంబంధించినటువంటి స్కామ్ ఏంటి కూడా బయట పెట్టకుండా ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం ఇది పరిపాటిగా మారిపోయింది అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈడీని తీవ్ర స్థాయిలో మండిపడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జాతీయ దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గతంలో జరిగినటువంటి శిబు శివరన్ కొడుకుకు సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కావచ్చు, ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కనీసం రికవరీ చేయకుండా వారిపైన అభియోగాలు మోపి ఓవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అదే రకంగా సంబంధం లేనటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టి వారికి ఉన్నటువంటి ప్రతిష్టను దిగదార్చే విధంగా రాజకీయ కోణంలోనే పనిచేస్తున్నటువంటిది మరోసారి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చేర్చలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీకి సంబంధించినటువంటి విభాగాలు కావచ్చు, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం అనేటువంటిది న్యాయస్థానం మరోసారి గుర్తు చేయనటువంటిది చెప్పుకోక తప్పదు. ఇక ప్రజా కోర్టులో ఈడీని ఇవాళ నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈడీ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఏ కేసులోనైనా ఈడీ ఒక కేసు రిజిస్టర్ చేసిన సందర్భంలో వాటికి సంబంధించినటువంటి ఆధారాలను చూపించాలి. ఒకవేళ దాంట్లో తప్పు జరిగి ఉంటే, ఆర్థిక పరమైనటువంటి నేరం జరిగి ఉంటే దాంట్లో రికవరీ ఆఫ్ ప్రాపర్టీ చూపించాలి. లేదంటే ఒకవేళ లిక్విడ్ లాంటి క్యాష్ ఏదైనా ఉంటే అది రికవరీ చూపించాలి. ఏది లేకుండా అభియోగాలు చెప్పడం, ఆరోపణలు చెప్పడం, ఆ తర్వాత ఆ కేసు సంబంధం లేనట్టుగా దులిపేసుకోవడం, అంతలోపు రాజకీయ నాయకులు కావచ్చు, ఇతర పలుకుబడినటువంటి పెద్దలు కావచ్చు, వారి ప్రతిష్టను భంగం వాటిల్లేలాగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవాళ ఈడీ చేస్తున్నటువంటి పనుల పట్ల మాత్రం సుప్రీంకోర్టు ముట్టికాయలు వేసి చెప్పుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి అధికారిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఇవాళ ప్రజా కోర్టులో నిలబెట్టి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన చెప్పుకోక తప్పదు. ఈడీ తీరుపై మాత్రం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ లో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని చెప్పుకుంటూ గతంలో అనేక కేసుల్లో ఈడీ ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తే సరైనటువంటి పద్ధతి కాదు. కేవలం అధికారికంగా ఉన్నటువంటి జాతీయ దర్యాప్తు సంస్థలు వాటిని దర్యాప్తు సంస్థల్లాగే చూడాలి తప్ప ఇతర రాజకీయ కోణంలోకి వెళ్ళొద్దు అనేటువంటిది ఇప్పటికైనా ఈడీ గుర్తుపెట్టుకుంటే మంచిది. భవిష్యత్తులో ఇంకా చాలా ఇష్యూస్ లో కూడా ఈడీ బండారం బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఇటు ఒడిశాలో జరిగినటువంటి ఇష్యూ కావచ్చు, ఇతర అన్ని ఇష్యూస్లలో ఇవాళ ఛత్తీస్గఢ్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టులో న్యాయం బతికే ఉంది అనేటువంటిది ఇవాళ సుప్రీంకోర్టు ద్వారా దేశ ప్రజలకు మరోసారి సుప్రీంకోర్టు తీర్పు ఇవాళ అందరికీ అర్థమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈడీ వ్యవహారం పట్ల మాత్రం సుప్రీంకోర్టు తీవ్ర అసహనం అయితే వ్యక్తం చేసింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.